హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్స్. ఈ వీడియో చూసే ముందైతే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. అదేంటనుకుంటానా, మేమైతే కొత్తగా ఎలక్షన్ మీద ఒక స్టోరీ తీసినాం. అది సోషల్ అవేర్నెస్ వీడియో. అసలు పల్లెటూర్లలో ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి, వినూత్నమైన స్టోరీ ఇది. స్టోరీ అయితే తమ్ముడు రాసిండు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ తమ్ముడు చూసుకొని, నేను పేరు ప్రభాకరు అండ్ హరీష్ అని మా మిత్రులే, దగ్గరే మా పక్కూరు. అన్న మా దగ్గర స్టోరీ ఉందన్న, మీరు యాక్టింగ్ చేయాలని తమ్ముడు అడిగితే ఓకే తమ్మి ఓకే చేద్దాం, దాందే ఉండదండి అన్న. అన్న మీరు మాకు కొంచెం సహకారం చేయాలన్న, మా టాలెంట్ కూడా మీరు కొంచెం బయటికి తీసుకురావాలన్న అంటే సరే తమ్మి అని ఒప్పుకున్నా, పోయినా చేసినాం. అందరు కొత్తోళ్ళే, డైరెక్షన్ కొత్తదే, డిపార్ట్మెంట్ డిఓపి అందరు కొత్తోళ్ళే, యాక్టర్లు ఇలా ఇలా చేసిన నటీనటులు కూడా అందరు కొత్తోళ్ళే. వీళ్ళంతా గోదావరికి అని వస్తా వీరు. వాళ్ళ దగ్గరికి పోయి ఈ వీడియో అయితే చేసినాం, నేను రాజక్క పోయి. ఈ వీడియో ఎట్లున్నది ఏం కథ అయితే మీరు కంపల్సరీ కామెంట్ పెట్టాలి. దేని మీద చేసినాం అనుకుంటలేదు, సోషల్ అవేర్నెస్ మీదనైతే ఈ వీడియో చేసినాం. వెంటనే వీడియోని చూడాలి, చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇదే మా వీర్లపల్లి గ్రామం. దసరా సినిమాలో చూసే ఉంటారు, మళ్ళీ మీకు కొత్తగా పరిచయం చేయడం అవసరం లేదు. ఆనాడు నాని చెప్పినట్టు గాలి కూడా నల్లగుండే. మా ఊరిలో కాలక్రమేణా బొగ్గుత్పత్తి తగ్గి బాయిలు మూతబడి ఆకులు చిగురించి పచ్చటి వాతావరణంతో ఇగో ఇట్లా అందమైన గ్రామంగా మార్పు చెందింది. ఆనాడు సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో దసరా సినిమాలో చూసే ఉంటారు. ప్రస్తుతం ఈనాడు ఒక సర్పంచ్ అభ్యర్థికి వచ్చిన ఇకమాత్తో ఎలా జరిగాయో ఈ చిన్ని కథలో చూస్తారు. సేటు నమస్తేనే. ఏం లేదు సేటు, ఇక నేను సర్పంచ్గా నిలిచిన సంగతి అయితే నీకు ఎరికేనే. రాత్రికే పైసలు పంచాలి, ఒక 10 లక్షలు ఉంటే చూడు రాదే. అరే గట్లంటే ఎట్లా సేటు, కనీసం 5 లక్షలన్నా చూడవే. నా భూమి కాగితాలు పెడతానే, నా పేరు అమ్ముడు పోయిందా, ఊరు అమ్ముడు పోయిందా, ఇక ఎట్లా అయినా నేను సర్పంచ్గా గెలిచేదేనే. చూడు సేటు. సరే సేటు. ఏందే, నేను గుడి దాకా పోయేస్తా. సరే. నమస్తే బాబు. అమ్మా నమస్తే, మంచిగా ఉన్నారా? నమస్తే బాబాయ్. నమస్తే కాకా, మర్చిపోకుండా చేర నన్ను. స్వామి నీ దయతోటైతే ఎలక్షన్లు నిలబడ్డా. ఎల్లుండే ఎలక్షన్లు, ఈ రోజుతోటైతే ప్రచారం అయిపోయింది. ఇక నాకు అంత భయం భయం అవుతుంది. అయినా నువ్వే గెలిపియాలి, ఇక నీదే పూర్తి బాధ్యత. నిన్నే నమ్ముకొని వచ్చిన, ఇక నీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. కళ్ళు కనపడిన ముసలోళ్ళకు నా దీపం గుర్తే కనిపించాలి, తాగి సోయి లేకుండా వచ్చేటోళ్ళకు కూడా నా దీపం గుర్తే కనిపించాలి. ఇక నేను గెలిచేటట్టు చూడు స్వామి. ఇగో నీకైతే కాపర్ ఇస్తాను. ఇక ఈసారి ఎలక్షన్లో నేను గెలిచిందనుకో, నీ గుడికైతే రంగురంగుల కలర్లు వేయిస్తా స్వామి. స్వామి ఇక ఉంటాను, దయతోటైతే నన్నే గెలిపి, నన్ను గెలిపిస్తావు స్వామి. స్వామి నన్ను గెలిపిస్తాడు. నమస్తే సర్పంచ్ సాబ్. అబ్బా ఎక్కరా బండి ఎక్కరా, చాయ్ తాగిపిస్తా. అరే చింటూ, ఊళ్ళో అందరు ఏమనుకుంటారా? అనుకునే ఉన్నదే, ఏ వాడకట్టుకు పోయినా కానీ నువ్వే సర్పంచ్ అని అంటారు. అంతే, దీపం వెలిగినట్టే. అబ్బా అంతేనారా? అంతేనే. అయితే చాయ్ అయిందిరా, థమ్స్ అప్ తాగేద్దాంపా. సరే బా. సేటు 2 థమ్స్ అప్లు ఇంకోరా. అబ్బా
కడుపులో చల్లబడ్డదిరా. చల్లవారుడు పక్క పొంట పెట్టి గాని నువ్వు గీత రంగేసునే ఉన్నది కాబోయే సర్పంచ్వి. మంచి తెల్ల కద్దెర బట్టలు వేయాలి గాని, అయినా ఈ డొక్కు స్కూల్ మీద తిరిగేందే మంచి బుల్లెట్ బండి మీద తిరగాలి గాని. ఎవరైనా చూస్తే మీ సర్పంచ్ ఏందిరా గా స్కూటీ మీద తిరుగుతుండని మాకే అదే నామోషి. అంతేనారా? అరే వానికి ఒక లడ్డు ఏవే తినరా. అరే చింటూ, గా ఆటో జాయిన్ గానికి ఏమైందిరా? దవాఖానలో పడ్డాడట. వానిక బగ్గ తిని దాగి పసకలైనాయి. అవునారా? చూసేద్దాం పారా. వాణ్ణి ఉసురెందుకే, ఎద్దులాగున్నాడు. నీ తెలియదు పారా, నేను చెప్తారా. ఎక్కువ ఆగు, వీడు వస్తాడు కాదురా. అరే అరే జాని ఆగరా. ఏందిరా దవాఖానలో పడి ఒకటి ఏందిరా? మంచిగున్నావారా? పానం మంచిగా ఎట్లున్నదిరా? మంచిగానే ఉన్నది. డాక్టర్ డిశ్చార్జ్ రాసిండు, పోతానా. అబ్బబ్బా ఒక్క నిమిషం ఆగరా, ఈ లోపల దగ్గర రారా. అబ్బా. జాని పండుకోరు ఒకసారి, పండుకో. పడుకున్నాను. పండుకోరాదురా, నేను చెప్తా. ఆరోగ్యం మంచిగా ఉంటుందా? నీ పానం మంచిగా ఉంటుందట. ఆర్థిక సాయం చేద్దామని వచ్చిండ్రా. నా వంతు 10,000 సాయం చేద్దామని వచ్చిండ్రా. అరే చింటూ, ఒక ఫోటో తీరా. హెచ్డీలో తీయాలి. మంచిగా పట్టుకోరా, 2 చేతులు పట్టుకో. ఓకే. అరే పోడా, ఎక్కువ తక్కువ తాగురా. మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయితే కార్యాలు ఖరాబ్ అవుతాయి. పోలే చేసిపోయింది పరా. అరే చింటూ, ఇగో ఈ ఫోటోలన్నీ నీకు షేర్ చేస్తాను. మన ఊరు, మన సర్పంచ్, మన ఊరు డెవలప్మెంట్ అన్ని గ్రూపులలో షేర్ చేయి. కింద రాతో తెలుసారా? చెప్పురా, ఆయనకేమన్నా తెలుసా? ఆపదలో ఉన్న ఆటో జాని ఆదుకున్న ఆపద బంధువు ఒకటైంది. ఇంకోటి 10,000 రూపాయలు ఇచ్చి పరామర్శించిన పరశురాముడు, మన జనహృదయ నేత, మన గ్రామానికి కాబోయే సర్పంచ్, మన అన్న అని కింద 2 పులిబొమ్మలు వేసి పెట్టినావు అనుకో, ఇక రేపు పొద్దున గుద్దుడే గుద్దుడు ఓట్లు తెలుసా? పుట్టిగా గానికి సాయం చేసురెందుకే? ఈ సాయం చేస్తే మంచోడు అంటారు, అదే సాయాన్ని రాజకీయం చేస్తే సర్పంచ్ అంటారు. అదిరా లెక్క. దసరా డైలాగులు మంచిగా కొడుతున్నావు గాని నేను కూడా చూసిన మనూరు సినిమా. నీకు తెలియదు పారా. అరే చింటూ, మీ ఇంటికి పోరా, నాకు కొంచెం పని ఉంది. ఏమైంది సర్పంచ్ సాబ్, ఈ మధ్యలో దించిపోతున్నావు? ఇంకా ఎలక్షన్లు అయిపోలే, ఇట్లనే ఉంటదా? అది కాదురా, మనూరు సర్పంచ్ క్యాండిడేట్లు అంతా కలుతాలట. ఆ రమేష్ గారు రావన్న ఫోన్ చేసి అందుకే పోతానరా. వారి అందరు సర్పంచులు కలుతాలంటే ఏదో పెద్ద ముచ్చటే ఉంటదిరా, అది తెలుసుకొని వస్తారా. అరే సర్పంచ్ సాబ్ పోయిరా పో. అరే చింటూ, అప్పటికి రైట్. చెప్పురా, ఏంది ఏం సంగతే? రత్నవన్న కూడా వచ్చిందిగా, చెప్పుర్రి, ఏం మాట్లాడదాం? ఏం సంగతి చెప్పులి. నాకు పని ఉన్నది బచ్చడంతా, నేను పోవాలి. అందరికి ఒకరికి వచ్చే ముచ్చట్నే గాని పోవాలే పోవాలని ఆగాకుర్రి. మీరంతా నిమ్మలంగా ఉండు. ఏంటిదో ఏం ముచ్చటో చెప్పది. నిమ్మలగుండ అంటే ఏమన్నా తెలితే కదా నిమ్మలగుండేది. అరే ఏం ముచ్చటో చెప్పర్రా. ఏం లేదమ్మా, నిమ్మలండు కాసేపు. ఏ చెప్పరా. ప్రచారం అయితే ఈ రోజున అయిపోయింది. మనిషికి ప్రచారానికి 1,00,000 2 లక్షలు ఖర్చు అయినాయి. అసలైన ఖర్చు 2 రోజుల ముందు ఉన్నది. ఎక్కడిదిరా? అసలైన ఖర్చు రేపు రాత్రికి ఉంటది. అందుకే మనం ఒకరి మీద ఒకరు పోటీపడి జనాలకు పైసలు పంచద్దు, అప్పుల పాలు కావద్దు. మనం అందరం ఎన్ని పైసలు పంచినా బయటపడేది ఒక్కరే. మిగిలిన వాళ్ళు అప్పుల పాలై రోడ్డు మీద పడతారు. అందుకే మనందరం ఒక్క మాట మీద ఉందాం. ఎవ్వరికి ఒక్క నోటు కూడా పంచి పెట్టేదే లేదు. ఆల్రెడీ రాజుగాడు ఒప్పుకున్నాడు. మీరు ఇద్దరు ఒప్పుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇక అందరు సరే అంటే సరే అని తలగాలు ఊపుతారు. ఇంటి వెనక అందరు వస్తారా, ఏమని మాట ఎవడినడు. ఈ సోబత్ నాతోడు కాదురా. అందుకే మనం ఒక ఇక్కమాత చేసినామే, ఈ 2 దినాలు మన ఊర్లోనే ఉండం. అరే నువ్వు మళ్ళీ కొత్త ముచ్చట చెప్తాను ఏంది రాలుడు? మన ఎలక్షన్లకు మన ఊళ్ళో లేకుంటే ఎవడు ఎత్తారా? అరే ఏంద్రా వాడు అట్లా అంటాడు? ప్రచారమే అయిపోయారు. ఊళ్ళో మనకు పనేముందే ఇంకా? ఎన్నికల నిర్వహణ గురించి ఎన్నికల సంఘమే చూసుకుంటది. మనందరికి ఏజెంట్లకు కూడా సమకూర్చిన మనం ఎట్లా పైసలు పంచద్దు, సీసాలు పంచద్దు అనుకుంటాను. మన ఏమున్నదే? ఏమంటావు?
అరే ఊళ్ళో లేకుంటేందే సెల్ ఫోన్లలో నడిపేరాదా? గందుకే ఈ 2 రోజులు మన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. ఈ ఒక్క 2 రోజులు మీరు అందరు దీనికి సహకరిస్తే మనిషికి 10-15 లక్షలు ఖర్చు లేని వాళ్ళు అవుతారు. అరే రాజుగా నేను ఎందుకు ఒప్పుకుంటారా? నాకు 10 ఎకరాల పొలం ఉన్నది, 10 లక్షలు అప్పు తెచ్చైనా ఊళ్ళో పెడతారా? నేను మీ మాట నేను ఎందుకుంటారా? పైసలు వస్తేనే సర్పంచ్ అయితే అవే ఈ ఊళ్ళో ఒక్కరు కూడా ఓటేస్తున్నారు లేరా? బాగా ఎగురుతావు కదా నేను గింతేనా నీ విలువ? అరే ఏం మాట్లాడుతున్నారా మళ్ళీ? ఇప్పటికే నన్ను రాంగా బొంగ నమస్తే సర్పంచ్ అవ్వ అంటారు. ఊళ్ళో అందరు నన్నే సర్పంచ్ అనుకుంటారు. నాకేం భయం రా? ఏమో 100 అయినా 150 అయినా ఈ ఊళ్ళో నా దీపం వెలుగుడేరా, తెలుసా? అంత నమ్మకం ఉన్నాక మరి ఎందుకు ఒప్పుకుంటలేవే? ఊరు మల్లయ్య, నీ కిలోమీటర్లు ఎక్కువ నువ్వు అవుతున్నావు కదరా. మీ అందరికి ఓకే అయితే నాకు కూడా ఓకే. అప్పు వేసి పైసలు వంచి గెలిచినా మళ్ళీ ఆ పైసలన్నీ ఊరు మీదనే రావట్టాలి. అట్లా అది ఊరుకు మంచిది కాదు. మనందరం ఇదే మాట ఉంది, జనాలకు వదిలేద్దాం. వాళ్ళు ఎవరు సర్పంచ్ కావాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఏమంటావు? దీనివల్ల నిజమైన నాయకుడే బయటపడతాడు. అరే అల్లుడు, ఈ ఆలోచన అయితే మంచిగా ఉన్నది. ఈ 5 ఇట్లా మాట తప్పి పైసలు పంచి గెలితే ఎట్లా? దాని సంగతి ఏంటి? గందుకే మామ ఈ కాగితం బాణ విపరీత తెచ్చిన. మనం ఇక్కడ ఏమేమనుకున్నామో అంత గిట్లా రాసుకుందాం. ఒకవేళ ఎవరైనా మనకు తెలియకుండా మోసం చేసి గెలిచిందనుకో, దీని మీద ఉంటది కథ. ఓకేనా? ఓకే, వాళ్ళు ఎలక్షన్ చెల్లదని రాసుకోవాలి. దీనిపైన నువ్వు అన్నట్టు ఎలక్షన్ చెల్లదని రాద్దాం. మామ మంచిగా చెప్పినావు. అంతే, అట్లయితే ఒప్పుకుంటా. నేను 10 లక్షలు ఖర్చు కాకుండా సర్పంచ్ రైతన్నా. అంతకంటే నాకు ఇంకేం కావాలి? రాయాలు రాయ్, కాగితం రాయ్, సంతకం పెడతా. రాయిరా రాయ్, రాత్త అందరికి మంచిదేనా రాయ్? నువ్వైతే మంచిగా రాతావురా, రాయరా రాయ్. చదువుకున్న పిల్ల కానీ ఏమేమి రాయాలను మంచిగా రాయాలా, విన్నావా? ఏమైనా రామేమన్నా బాగా మాట్లాడితే సంతకం పెడుతురా. పెడతానే, సంతకం నేనెందుకు పెట్టా? గెలువా ఓడిపోతావని బాగా ఇంటికి కదా అవయలేనా? సరే అల్లుడు, పోయేత్తా, పోయి తయారయ్యేత్తా. ఎడికి రావాలో చెప్పు. ఇక్కడ కలెక్టర్ సార్ దగ్గర పట్టుకోండి. ఆగు, కలెక్టర్ సార్ దగ్గరికి ఎందుకే? సర్పంచ్ తీసేసే అధికారం కలెక్టర్కి మాత్రమే ఉంది. ఆయన నిర్ణయం మనకు అవసరం. ఆ కథ పెద్దనే ఉన్నది. మరి ఏమనుకున్నారే, మీ ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టి ఇరిగా. మనందరం కలిసి ఇట్లనే ఒక మాట మీద ఉందాం. ఈ 7 ఎలక్షన్లు మునుపట్లెక్కుండే బ్యాంక్ సార్. అరే అల్లుడు, బండింటి గడి పెట్టి అత్తమ్మకి చెప్పేస్తారా, లేకుంటే పరిశాన్ అవుతుంది. ఎవ్వరేటు వేయలేదు, అన్ని నేను చూసుకుంటా కదా. అరే నిఖిల్, అరే చింటూ, ఇట్రాన్రా. రత్నమ్మ బండి ఉండు, మల్లన్న బండి వాళ్ళ ఇంటికాడ పెట్టుండి. పెద్ద మనుషులు ఫోన్ చేసిల్లని 2 రోజులు ఫోన్ స్విచ్ ఆపొద్దని చెప్పుండి. పనులు పట్టుకొని ఇటుకు తిరగకండి. తాళ్ళు తీసుకొని పోన్లి. చెప్పరా పెద్దమ్మతోటి 2 రోజుల దాకా రాడట, పట్టణంలో ఉన్న పెద్దసారి పిలిచిండట, సెల్ కూడా స్విచ్ ఆఫ్ ఉంటుందని చెప్పరా. సార్ కలెక్టర్ సార్ కదా, ఒక్క 10 నిమిషాలు బయట కూర్చో. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ వీర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ క్యాండిడేట్లం సార్. సార్ ఈ ఎలక్షన్స్కు మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము సార్. ఈసారి సర్పంచ్ క్యాండిడేట్ల అందరం కలిసి ఎలక్షన్లో డబ్బులు వంచొద్దని ఒక ఒప్పందానికి వచ్చి బాండ్ పేపర్ రాసుకున్నాం సార్.
ఇంట్రెస్టింగ్. మీ ఆలోచన చాలా బాగుంది. దీనివల్ల జెన్యున్ లీడర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. దీని ప్రకారం కట్టుబడి లేకుండా ఎవరైనా మోసం చేసి ఎన్నికల్లో గెలిస్తే ఆ ఎన్నిక చెల్లకుండా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం మీకు మాత్రమే ఉందని మీ దగ్గరకు వచ్చినారు సార్. ఈ సర్పంచ్ పదవిని తొలగించడానికి లీగల్ గా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సరే, దాని గురించి మళ్ళీ చూద్దాం. ఓకే, గో హెడ్. అరే అల్లుడు రమేష్, నాకు ఒక డౌట్ రా. ఈ ముచ్చట మీ ముగ్గురికి ముందే తెలిసే. మీరు ఊళ్ళో ఏమన్నా ముందుగానే ప్లాన్ చేసుకున్నారా రా? అబ్బా, నీకు భలే డౌట్లు వస్తాయి మామ. గట్లా అని తెలిస్తే గిట్ బాండ్ పేపర్ ఎందుకు రాయించుకుంటాం మామ అందరం కలిసి. ఒక విషయం చెప్తా, ఊర్లో పైసలు వచ్చిన తర్వాత ఆ నోట ఈ నోట అందరికి తెలుస్తుంది. దాసేది అవుతుందా మామ ఇదేమన్నా? సరే, సర్పంచ్ పదవి పైసలు ఇటు గెలిచి సరే బాను మనం మరి ఈ బాండ్ పేపర్ పట్టుకొచ్చి నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి కలెక్టర్ కప్ప చెప్తే వాన్ సర్పంచ్ పదవి వాయే అని పైసలు వాయే. అంతేరా? అంతేనా? అన్నది పక్క. ఈ డౌట్ క్లియర్ అయిందా? ఏ డౌట్ క్లియర్ అయిందిరా. సర్పంచ్ పదవి పోతే 10 లక్షల రూపాయలు పోతాయి. అరే అల్లుడు రమేష్, ఎడు తీసుకుపోతాను రా? ఎడు చూసిన జంగలే ఉన్నది. అట్లా 2 రోజులు ఎంజాయ్ చేద్దాం పారాదు మామ. ఊకే ఊరు పంచాయతీ పట్టుకొని ఉంటావు, ఊరు ఊరు అంటావు ఊకే. అబ్బా, మా తండ్రి జంగల్ కదరా. అరే అల్లుడు, కనీసం పట్టబడి తెచ్చుకొని ఇవ్వదు కదా. ఇంత పెద్ద జంగట్లో పట్టుకొచ్చినవి. ఏ మామ, నీకు లెక్క చెప్తానమ్మా. ఏమన్నా కానీ ఏం చెప్తాం, ఏదన్నా కానీ ఇక అంతే పరమలే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna అరే రావును, ఎంతసేపు రా కలిపిందే కలుపుడు కానీ రాదురా. పానం కావరైతుంది. కొంచెం అయితే ఆగుతావలేదు అని అన్న అయిందే గుమ్మడే అవుతుంది అవుతుంది, మేము తింటాం. రారా, మనకోసం సుత్తంద్ర ఇది. వాళ్ళేంద్రా, నేను పైసలు ఇచ్చినా తీసుకుంటాను, నువ్వు పైసలు ఇచ్చినా తీసుకుంటాను, మళ్ళీ 7 పైసలు ఇచ్చినా తీసుకుంటాను, 7 పైసలు ఇచ్చిన వాళ్ళకేదిరా. అరే అల్లుడు రమేష్, మంచిగా ప్లాన్ చేసినవురా. ఎవరికి 10 రూపాయల ఖర్చు అయ్యేది లేదు, సర్పంచ్ గా గెలుతాం. విన్నావారా? ఏ మామ, తాడు తిన్నాడు కాదు ఇక్కడ, మనిషికి ఏది వెళ్తున్నా తెలుసా? అబ్బా, నీ దండం పెడతారా? నా దగ్గర ఒక బుడ్డ పరకలేదా? తినమంటే తింటే, లేచిపోమంటే లేచిపోతా. జేబులో 10 రూపాయలు లేవు కానీ ఈ మూడు సర్పంచ్ పోటీ చేస్తాడా? అరే మళ్ళీ పైసలు లెక్క కాదురా, 10,000 జేబులు ఉన్నాగా. ఆటో జాయిన్ గాడు పానాలతోటి కొట్టుమిట్టాడుతుంది. వాని పానాన్ని కాపాడొచ్చిండ్రా, తెలుసారా? అబ్బా, మూడు ఇచ్చిన ఆటో జానగానికి. అందరూ ఇదే ఆలోచనలో ఉన్నారా?
నీ అవ్వా ఈ రమేష్ గాడు సిగ్నల్ ఉండద్దని నడి జంగాల రిసార్ట్ తీసుకున్నాడు రా. చా నీ అవ్వ వీళ్ళేంద్రు దర్వాజాలో కూర్చున్నారు పొద్దుగాల లోపలనే పాయకాలు ఉండగా బయటికి ఏం పనికి పోతానోరా? ఏగా పట్నం పాయకాలను నేను పోతానే గట్లా గాలికి పోయేస్తా. అంతే అంతే పో. ఏమైనా బాబు సర్పంచ్ క్యాండిడేట్ ఒక్కరు కూడా వస్తలేరు ఇలా టిఫిన్ బిల్లు కట్టిద్దామంటే పొద్దున లేస్తే అడ్డా తినేటోళ్ళు రాసి బుక్ కొడుతుందని పైసలు అయితే ఇచ్చలేదు. రాత్రికి సర్పంచ్ పైసలు వస్తే తెల్లారంగా కడతలే. పోవాలి నేను కూడా పోవాలి. పైసల కోసం సీసల కోసం ఎదురు చూసి నెరిపడ్డ మా ఊరోళ్ళు అసలు ఓటేయనికి వచ్చింలా. సర్పంచ్ క్యాండిడేట్లు లేని మా ఊళ్ళో ఎలక్షన్లు ఎలా జరిగాయో పార్ట్ 2లో చూస్తారు. నమస్తే.